పలమనేరు నియోజకవర్గంలో ఆషామాషి విషయంగా సిపిఐ అంటే మేము చిన్నప్పటి నుండి ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ. సిపిఐ అంటే దాని పార్టీ కిందే కాదు, అది ఒక యుద్ధం. రైతు గురించి యుద్ధం చేస్తుంది, ఒక శ్రామికుడి గురించి యుద్ధం చేసింది. సిపిఐ అనేది పార్టీ కంటే కూడా అది ఒక అందరిలో నవ చైతన్యాన్ని రగిల్చే అటువంటి ఒక సామాజిక ఒక స్పృహతో కూడినటువంటి ఒక చైతన్యమైన ఒక పార్టీ. ఈరోజు 10,000 మంది ఈ పార్టీలో ఉండే వాళ్ళందరూ ఓట్లు వేస్తే 10,000 ఓట్లు. ఆ 10,000 మంది కనీసం 10 మంది దగ్గర ఓట్లు వేపిస్తే 1,00,000 ఓట్లు. ఈరోజు పలమనేరులో సింపుల్ లాజిక్, కాంగ్రెస్ పార్టీలో ఉండే వేలాది మంది, లక్షలాది మంది సీనియర్ లీడర్లందరూ, వేలాది మంది, లక్షలాది మంది సీనియర్ లీడర్లందరూ వాళ్ళ సహకారము, వాళ్ళ ఇది కాకుండా సిపిఎంలో ఉండేవాళ్ళు, ఈ సిపిఐలో ఉండేవాళ్ళు అందరూ, సిపిఐలో ఉండేవాళ్ళు, సిపిఎంలో ఉండేవాళ్ళు అందరూ 10,000 మంది 10 ఓట్లు వేపిస్తే 1,00,000 ఓట్లు, దాదాపు 20-30 వేల ఓట్లు మెజార్టీతో గెలుస్తాం. గెలుపు ఈ పలమనేరులో ఎప్పుడో గెలిచిపోయినాం, గెలుపు ఎప్పుడో గెలిచినాం. నా దృష్టిలో 20,000-30,000 ఓట్లు గెలిచిపోతే ఇది కాదు నా దృష్టిలో గెలుపు. పెద్ద చెరువు ఎప్పుడైతే పార్క్ చేసి ఆ పార్క్లో ప్రతి ఒక్క మనిషి వాకింగ్ చేసినప్పుడు అప్పుడు నిజమైన గెలుపు. ఎప్పుడైతే ఇంటికి ఒక కుళాయి ఇస్తామని చెప్పినామో ప్రతి ఇంటికి కుళాయి బిగించి ప్రతి తల్లి 24 గంటలు నీళ్లు లేకుండా ఉండిన రోజు నిజమైన గెలుపు. ఈరోజు ప్రతి రైతు సిరికల్చర్లో పాల ఉత్పత్తిలో అద్భుతంగా ఉన్న వ్యక్తులు, ఈవెన్ నేను కూడా సిరికల్చర్ రైతుని, నేను కూడా పాల ఉత్పత్తి 30 ఆవులు పెట్టుకున్న వ్యక్తిని. 7 ఏళ్ళ ముందు ఇదే నల్లగొండపల్లి ఆవులు ఉన్నాయి. నేను చూడనటువంటి బాధలు లేదు, నేను చూడనటువంటి కష్టాలు లేదు. ఈరోజు సిరికల్చర్లో ఏ ఒక బెనిఫిట్స్ ఈ ప్రభుత్వాల నుండి రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఒక్కొక్క సిరికల్చర్ ఒక్కొక్క అద్భుతమైన ఒక ఫ్యాక్టరీ, ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే సిరికల్చర్ చేసుకున్నామని చెప్పి మా స్నేహితులు, మా ఫ్రెండ్లు, మా అన్న స్నేహితులు, మా నాయన వయసు ఉండే వాళ్ళు అందరూ సిరికల్చర్ పెట్టుకున్నారు. ఈరోజు మొత్తము ఇక్కడ చేయలేకుండా, వదలలేకుండా చాలా మంది వదిలేసిన పరిస్థితి. పాల ఉత్పత్తి అంతే, అన్నగారు చెప్పినట్లు కర్ణాటకలో ఎంత సబ్సిడీ ఇస్తూ ఉంటారు, ఇక్కడ పాల ఉత్పత్తికి ఎక్కడుంది? రైతులను పట్టించుకున్న వైనం లేదు. రైతులకి ఈరోజు తాగునీరే వెళ్ళిన పరిస్థితిలో ఉంటే ఇంకా సాగునీరు పరిస్థితి దేవుడు ఇది. ఈరోజు నేను గంగవరం మండలంలో వస్తా మా చంద్రబాబు దగ్గర మాట్లాడితే, శ్రీకల్చర్లో అతి పెద్ద రైతు ఆయన దగ్గర మాట్లాడితే, అన్నా ఇట్లా అమరన్న దగ్గరికి పోయింటిమే, ఇట్లా వచ్చేసి ఎంటే గౌడన్న దగ్గరికి పోయింటిమే అన్నా, 3 లక్షలు అవుతుంది, మోటార్ వేసుకుంటే మన గంగవరం చెరువు నిండిపోతుంది అన్నారని ఒక ఆయన చూసి పక్క నవ్వినాడంట, హేళనగా చూసినాడంట. ఇంకొక ఆయన అదే అబ్బా 3 లక్షల రూపాయలు ఇస్తాను మోటార్ వేసుకో అని చెప్పినాడంట. ఇంతవరకు ఆయన ఇచ్చిన మోటారు ఇంకా పోతానే ఉంది ఆ ఏట్లో. ఒకరు చూస్తే హేళన మంత్రి అని, ఒకరు చూస్తే అదే ఇస్తానని చెప్పి మాట తప్పిడవాడు. పెద్ద చెరువులో నీళ్ళన్నీ కొట్టేసి ఎండబెట్టి ఏమిటికి పార్కు చేస్తాము, ఉద్యానవనం చేస్తామని అందరూ ఆశలతో చూస్తే నేను కూడా అబ్బా ఎంత గొప్ప వ్యక్తి అబ్బా, ఇన్ని రోజులు పార్కు తీసుకొస్తాను అనుకుంటే మళ్ళా ఉండే నీళ్ళన్నీ నిండిపోయా. పెద్ద చెరువు అంతా మురుగు వాసన కొడతా ఉంది, గుంపు కొడతా ఉంది. ఆయనకైతే కారు ఉంది, తప్పకుండా గ్లాసులు బిగించుకొని లోపల వెళ్ళిపోతాడు. మనము సామాన్యులు ముక్కు మూసి పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఈరోజు పలమనేరులో తీసుకొచ్చినారు. దానికి రిలీజ్ అయిన ఫండ్స్ ఏమైనాయి? ఎందుకు పెద్ద చెరువును ఉద్యానవనంగా చేయలేకపోయినారు? ఎందుకు చెప్పిన వాగ్దానాలన్నింటినీ నిర్వర్తించలేకపోయినారు? ఎందుకు ఈరోజు పలమనేరుని నట్టేట ముంచినారు? 2,400 కోట్లతో అభివృద్ధి జరిగింది పలమనేరుకి 5 ఏళ్ళ నుండి చెప్పినారు. వాళ్ళ ఉన్నదే పట్టుమని 500 గ్రామాల నుంచి 500-600 గ్రామాల మధ్యలో 2,400 కోట్లు అంటే పింఛన్లు కొంచెం పోయి, అవుట్కి కొంచెం పోయినా ఇంకా రిమైనింగ్ ఇన్ని కోట్లు ఏడవతా ఉన్నాయి. తప్పకుండా ఇదే పలమనేరులో 100 కోట్లు వస్తే ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ పెడతా, 500 కోట్లు వస్తే ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ పెడతా. ఇట్లా పండు వచ్చింది, దీన్ని ఏం చేద్దామని చెప్పని ప్రెస్ అధికారుల ముందర, ఉన్న ప్రజల ముందర అందరికీ ఈ రోజైతే ఏమేమైతే మాట ఇచ్చినామో, పలమనేరుగా ఒక మేనిఫెస్టో తయారు చేసినాను.
అది ఈరోజు తప్పకుండా సిపిఎం పార్టీ వాళ్ళందరూ సిపిఐ పార్టీ వాళ్ళందరూ అందరూ రావాలా. ఈరోజు 7 గంటలకి తప్పకుండా అందరూ రావాలా. పలమనేరు మేనిఫెస్టో అనేది మన ఆర్ఆర్ ప్యారడైజ్ దగ్గర వైఎస్ఆర్ గారి జంక్షన్ లో వైఎస్ఆర్ గారి విగ్రహం కింద ఆయన నీడన పలమనేరు మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటా ఉన్నాం. ఈ పలమనేరు మేనిఫెస్టో ఈ 12 పాయింట్లు నెరవేరితే ఆరోగ్యమైన ప్రజలు ఉంటారు మన పలమనేరులో. విద్య అద్భుతమైన విద్యతో కూడిన పిల్లలందరూ ఉంటారు ఈ పలమనేరులో. ప్రతి రైతు సుభిక్షంగా ఉంటాడు ఈ పలమనేరులో. ప్రతి ఆడబిడ్డ నీళ్లు లేకుండా బాధపడే కష్టాలు పోతుంది ఈ పలమనేరులో. ఆ మేనిఫెస్టో అనేది రిలీజ్ అయిన తర్వాత మేమంతా చేసి చూపిస్తాం. ఈ 2400 2500 కోట్లు అభివృద్ధి ఎట్లా చేసినారు వీళ్ళు 5 ఏళ్ళు? ఇంకా దేనికి ఎంత పెట్టినారు? పెద్ద చెరువుకి ఎంత పెట్టినారు? ఆ ఫండ్స్ ఏమైంది? ఇవన్నిటిని అడిగే వాళ్ళు లేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కూటమి మహాకూటమితోటి ఈరోజు సౌత్ ఇండియాలో ఎంత బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూటమి చాలా బలంగా ఉండాలి. కర్ణాటకలో బలంగా ఉంది, తెలంగాణలో బలంగా ఉంది. ఈరోజు మన పలమనేరులో ఆంధ్రప్రదేశ్ లో గెలిచే మొట్టమొదటి సీటు పలమనేరు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అత్యధిక మెజార్టీ తోటి పలమనేరు గెలవబోతా ఉంది. ఒక సింపుల్ లాజిక్ సార్. సిపిఎం లో ఉండే 10,000 మంది 10 ఓట్లు ఎక్కిస్తే గెలిచిపోతుంది కదా. తప్పకుండా ఇది కడుపు రగిలి ఈ రోజు అందరూ కూటమైన బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు ఉండేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో. బాబు జగన్ పవన్ ఒకవైపు అయితే బీజేపీ, బాబు జగన్ పవన్ ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒకవైపుగా ఉండాలి. ఈ రోజు టీడీపీకి ఉన్న మర్యాద పోయింది. అన్నగారు చెప్పినారు మనకి టీడీపీకి పోటా పోటీనని.